సినీ దర్శకుడు ఆర్జీవీకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. 2.10 లక్షల మేర అనుచితంగా లబ్ధి పొందినట్లుగా నోటీసుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కేబుల్ ఇంటర్నెట్లను అత్యంత చౌకగా అందించేందుకు 2016లో సీఎం చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు 10 లక్షల కనెక్షన్లు ఉండడంతో పాటు ఎంతో మంది సేవలను వినియోగించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి బెదిరించి కోట్ల రూపాయలను దోచేశారు. కేవలం వాట్సాప్ లో వైసీపీ ముఖ్య నేతలు మెసేజ్ పెడితే చాలు, మరుసటి రోజు వారు చెప్పిన వారికి ఫైబర్ నెట్ లో ఉద్యోగం ఇచ్చేవారు. ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగినా కనెక్షన్లు మాత్రం 10 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డి గత ప్రభుత్వంలోని లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. ఫైబర్ నెట్ నుంచి దోచిపెట్టిన వారిలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లబ్ధి పొందడం విశేషం. ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసేందుకు 2.10 లక్షల రూపాయలను చెల్లించారు. 1863 వ్యూస్ వస్తే 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2 కోట్లకు పైగా చెల్లించడం విశేషం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ లెక్కలను జీవీ రెడ్డి చూడడంతో అసలు విషయం బయటపడింది. వ్యూహం, శపథం సినిమాల నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అయితే ఆర్జీవీకి ఎందుకు డబ్బులు చెల్లించారనే దానిపై విచారణ చేసే అవకాశం ఉంది. మొదట ప్రజాధనం రికవరీ చేయించుకుని తర్వాత ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి కేసులు పెట్టే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. దానికి ఏంటంటే 2.10 లక్షల రూపాయలుగా అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. వ్యూహం సినిమాకి ఏది మా ఫైబర్ నెట్ కొని మా దాంట్లో రిలీజ్ చేసేటట్టుగా. కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకుంటే వ్యూస్ని బట్టి పే చేయాలి. ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంతంటే 1863 వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి. ఇది సపోజ్ టు బి రేషియో ప్రకారం 100 రూపాయలు అంటే దానికి అంతా గట్టి కలిపిన కూడా వాళ్ళకు హార్డ్లీ వాటి కాల్డ్ అంటే 1,80,000 2 లక్షల కంటే కూడా పే చేయకూడదు. దానికి 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి 2.10 లక్షలకు ఎంటర్ అయ్యారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా, అదే ఆర్జీవీ ఆర్వీ అని వాళ్ళకి ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాను. ఇది దేర్ ప్రూఫ్స్ ఉన్నవి, పేమెంట్ జరిగింది మాట వాస్తవము. ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లకు పైగా చెల్లింపుల వ్యవహారంపై ఆర్జీవీకి లీగల్ నోటీసులు పంపింది ఏపీ ప్రభుత్వం. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో 5గురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజులలోపు వడ్డీతో సహా మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు.